హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు. ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే కోళ్ళకి డిసీజెస్ వస్తాయి. అవి ఎప్పుడు ఎలా వస్తాయో మనకి కోళ్ళని ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అయితే ఏమైందంటే ఇప్పుడు గొంతు దగ్గర చిన్న బాల్స్ లాగా అదే బూర్ లాగా ఉంటుంది. ఇక్కడ అదే అంటారంట. సో ఇంకా మా వైపు ఏమంటారో తెలీదు. అవి కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తే అప్పుడు అంటే మాకు ఇలాగా ప్రాబ్లమ్స్ రావడం వల్ల మేము చాలా మెడికల్ షాప్స్కి వెళ్ళి అడిగినా సరే ఆ డిసీజ్కి మెడిసిన్ లేదు అని చెప్పారు. ఇంకా మేము అలా సెర్చ్ చేస్తూ అందరినీ వాళ్ళని కనుక్కుంటూ ఉంటే ఒకళ్ళు ఏం చెప్పారంటే మునగాకు అండ్ తాటి బెల్లము కలిపి తీసుకొచ్చి మిక్సీ చేసి వాటికి పెడితే సమ్ బెటర్ ఫీల్ కొంచెం బాగుంటుంది. వాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేము, కానీ బట్ ఓకే అని చెప్పారు. ఎందుకంటే మా ముందే ఒక 10 కోళ్ళు ఆ ప్రాబ్లంతో చనిపోయాయి కాబట్టి మాకు చాలా బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి పెంచి కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు చనిపోయేసరికి సో ఇంకా తీసుకొచ్చారు మా హస్బెండ్ వెళ్ళి మునగాకు అండ్ తాటి బెల్లము తీసుకొచ్చి ఇంకా వాటికి మిక్సీ వేసి వాటికి చిన్నవి ట్యాబ్లెట్స్ లాగా చేసి లేదా వాటికి ఫీడ్ వేస్తాం మేము. ఆ ఫీడ్ కూడా మేము నెల్లూరు నుంచి తెప్పించుకుంటాము. అసలు ఎక్సలెంట్ ఫీడ్, అది మాత్రం సూపర్. మా కోళ్ళు కూడాను ఆ ఫీడ్ ఎంత ఇష్టంగా తింటే చాలా బాగా తింటాయి. ఆ ఫీడ్ తిన్న తర్వాత కొంచెం మాకు హ్యాపీ అనిపించింది. అది వరకు మాకు కొంచెం అంత దూరం అంటే మాకు తెలియక మేము మాకు నియర్గా ఉండే వాళ్ళ దగ్గరే వెళ్ళి ఫీడ్ తీసుకొచ్చే వాళ్ళం, కానీ అంత గ్రోత్ అయితే అనిపించలేదు. ఇట్లా నెల్లూరు వాళ్ళ దగ్గర ఫీడ్ బాగుంటుంది. ఒకసారి మేము యూట్యూబ్లో ఇలాగ సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు తెచ్చి ఇంకా వాళ్ళకి మేము ఇంకా రెగ్యులర్ కంటిన్యూ వాళ్ళ దగ్గరే మేము తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు అక్కడ పల్లెంలో ఉన్న ఫీడ్ మేము నెల్లూరు నుంచి తీసుకొచ్చింది. అదిగోండి ఇప్పుడు అక్కడ ఏంటిది మునగాకు అండ్ తాటి బెల్లము కలిపి అట్లాగా ముద్దలా చేసుకొని దాన్ని ఆ ఫీడ్లో కలిపి అట్లా కోళ్ళకు వేస్తారనమాట. సో మీ దగ్గర ఉన్న కోళ్ళకు కూడా ఎప్పుడైనా మీకు అట్లాంటి ప్రాబ్లమే వస్తే సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. నిజంగా చాలా వర్కౌట్ అవుతుంది. కోళ్ళు తినవేమో మునగాకు పసరు అనుకుంటారేమో, అట్లాంటిది ఏం లేదు. కోళ్ళు శుభ్రంగా తింటాయి. చూడండి అక్కడ మా కోళ్ళన్నీ ఎంత నీట్గా తినేస్తున్నాయో, మొత్తం అసలు ఏది ఒక్కటి కూడా ఉంచదు. అలాగే ఇంకా చిన్న కోళ్ళకి పెద్ద కోళ్ళకి మా కోళ్ళకు ఉన్న వాటన్నిటికీ వేశారనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.